ఎవడో సన్నాసిని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి, ఎవడో సన్నాసి దగ్గర కెమెరా పట్టుకొని వెళ్ళి బైబిల్ చెప్పిందని వాడు చెప్తే నీకు చెప్పడానికి సిగ్గు లేదు? వాడికి ఎలాగ చచ్చాడు వాడు, సిగ్గులేని వాడు, వాడు బైబిల్ తెలియని వాడు, డబ్బు కోసం బైబిల్ పట్టుకున్నవాడు, దేవుని ఆస్తులు అమ్ముకుంటున్నవాడు. వాడికేం తెలుసురా బైబిల్ తెలిసేయాలంటే, నువ్వు నేర్చుకోవాలంటే రహస్యం అని చెప్తున్నావే, ఆ రహస్యానికి మ్యాటర్ కావలసి ఉంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ పాదాల దగ్గర పడాలి. నువ్వు వచ్చే బైబిల్ చెప్పిందని ఎవడరా చెప్పాడు? మీడియా, చెత్త మీడియా, అబద్ధాల మీడియా, దొంగ మీడియా, ప్రజలను మోసగిస్తున్న మీడియా, వ్యాపార మీడియా, సమాజాన్ని సర్వనాశనం నడిపిస్తున్న మీడియా. మీకు సిగ్గు లేదా? నా యేసుని అనకో, నా బైబిల్ జోలికి రాకో. బైబిల్లో ఏముందో చెప్పాలంటే ఆనన నేల మీద పిడి సుందర్రావు ఒక్కడే. నీ ఉన్న పట్టణానికి వచ్చి హెచ్చరిస్తున్నాను, కాబట్టారు. క్రీస్తు విరోధులపై సింహగర్జన, క్రైస్తవుడే చెయ్యాలి ప్రళయ గర్జన. అపవాది అనుచరులను ఎదిరించిన నాడు విజయంతో జైశాలై నిలిచిపోతాడు.